భాస్కర్ గారు, ముద్రగడ పద్మనాభం గారు ఆయన వైసీపీలో చేరబోతున్నారు. అట్లాగే మొన్న కాపు సంక్షేమ సమితి ఏదో ఉంది, కాపు జన సంక్షేమ సమితి కన్వీనర్ అని చెప్పుకునే జోగయ్య గారు, హరిరామ్ జోగయ్య గారు అబ్బాయి కూడా వైసీపీలో చేరారు. వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇచ్చారు, హెచ్చరికలు జారీ చేశారు, రకరకాల వేషాలన్నీ వేశారు. ఒక ఆయనేమో పవన్ కళ్యాణ్ గారండి, మీరు మా ఇంటికి వస్తారనుకున్నానండి, మీరు మమ్మల్ని హర్ట్ చేశారండి, మీరు 80 సీట్లు అనుకుంటే 20 సీట్లకు ఒప్పుకున్నారండి అని కాపు జాతిని తాకట్టు పెట్టాలని చూస్తున్నారా, ఈ టైప్లో రాసుకొచ్చాడు ముద్రగడ పద్మనాభం. ఇక జోగయ్య అయితే పవర్ షేరింగ్ కావాలి, పవర్ షేరింగ్ లేకుండా ఎట్లా ఒప్పుకుంటారు మీరు అసలు. యాక్చువల్గా వాస్తవ పరిస్థితి ఏంటి అనేది పవన్ కళ్యాణ్ చెప్తానే ఉన్నాడు. ఒకవైపు మనకు వచ్చిన ఓట్లు 6%, మనం ఒక సీటే గెలిచాము, మనం గతంలో 10 సీట్లు గెలిచుంటే ఈసారి మీరు అడిగినట్టు ఏ వేషమైనా వేయొచ్చు, ఇప్పుడు కుదరదు అని చెప్తా ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరూ మ్యాక్సిమం ఉత్తరాలు రాశారు, రకరకాల ప్రెస్ మీట్లు పెట్టారు, ఇవన్నీ చేశారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే కాపులకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన 5% రిజర్వేషన్ కూడా ఎత్తేసిన జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఈ జోగయ్య కొడుకు, ఈ ముద్రగడ వీళ్ళు చేరుతున్నారు. అంటే దీన్ని ఏమనుకోవాలి, ఇదంతా ఒక వైసీపీ కోర్ట్ లాగా వీళ్ళు బిహేవ్ చేశారని చెప్పి జనంలో, జనసేన వాళ్ళలో ఒక ఇది నడుస్తూ ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? హరిరామ్ జోగయ్య ఒకరు, ముద్రగడ పద్మనాభం ఏ రోజు కూడా తన వైఖరిని, తెలుగుదేశం వ్యతిరేక వైఖరి లేదా చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేక వైఖరిని ఏనాడు దాచుకోలేదు. అడపదడప మాటల రూపంలో లేదా ఆయనకి ఇష్టమైన లేఖల రూపంలో గడగడ రాసేస్తానే ఉంటారు ఆయన. జోగయ్య గారు ఇటొక్కాలు అటొక్కాలు వేసి నేను న్యూట్రల్, కాపుల కోసం, కాపు సంక్షేమం కోసమే పనిచేస్తున్నాను అని చెప్పుకునే పద్ధతి అవలంబిస్తూ ఉంటాడు అనేది. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి వీళ్ళ ఆలోచనలు ఏంటంటే ఎంతసేపు తెలుగుదేశం పార్టీతో అలైన్ కాకూడదు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారితో అలైన్ కాకూడదు, కాపులు సింగిల్గా పోటీ చేయాలి లేదా వైసీపీ లాంటి పార్టీలకి అనుబంధ పార్టీగా పనిచేయాలనేది వాళ్ళ అంతర్గత ఆలోచన అయి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ మాట తీరును బట్టి ఇన్నేళ్ళు అబ్జర్వేషన్లో మనకు కనపడేది అది ఒక్కటే. జోగయ్య గారు 2.5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాలి ఇట్లా రకరకాలుగా మాట్లాడారు. లేదా సగం సీట్లు కావాలి మాకు అనేసి. అసలు అంత రాజకీయ అనుభవం కలిగిన జోగయ్య గారు అసలు జనసేన బలం ఎంత ఏంటి అని వాస్తవికమైన అంచనా వేసుకొని ఉంటే ఆ మాట మాట్లాడేవాళ్ళు కాదు. ఎంతసేపు టీడీపీ జనసేన అలయన్స్ని చెడగొట్టాలన్న ఉద్దేశంతో ఆయన లేఖలు, ఆయన ఆలోచన నడిచిందే కానీ వేరే విధంగా నడవలేదు. చివరికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు ప్రత్యక్షంగా చెప్పకుండా పరోక్షంగా చెప్పారు, మన బలం ప్రకారం వెళ్ళాలి, మనం నెంబర్ ఆఫ్ సీట్లు తీసుకొని ఓడిపోవటం కాదు, తీసుకునే తక్కువ సీట్లైనా ఎక్కువ గెలుపు మనకు రావాలి, అప్పుడే మనం నిర్ణయాత్మక శక్తిగా ఎదగగలం, ఓ బలమైన పార్టీతో కలిసి నడిస్తే మన పార్టీని కూడా గ్రామ స్థాయి నుంచి మనము నిర్మాణం చేసుకోవచ్చు, ఇవన్నీ ఆలోచించి నేను పొత్తుకి అంగీకరించాను. ప్లస్ ఈ జగన్ అరాచక పాలన అంతమొందించాలంటే బలమైన పక్షంతో కలిసి మనం నడవాలి అని ఆయన కార్యకర్తలకు ఉద్బోధిస్తూ ఉన్నారు. కార్యకర్తలను రెచ్చగొట్టే కార్యక్రమాలు ఈ జోగయ్య గారు, వీళ్ళు ఈ ముద్రగడ గారు లాంటి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ చాలా వరకు ఇప్పటికి జనసేన కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ లైన్లోకి వచ్చారు, వాళ్ళు అర్థం చేసుకున్నారు ఆ విషయాన్ని. మనం ఇది చేయగల మొన్న ఉమ్మడి సభ, జెండా సభ జరిగిన తర్వాత తాడేపల్లిగూడెంలో ఆ రోజు పవన్ కళ్యాణ్ విస్పష్టంగా నాకు సలహాలు కాదు, డి అంటే డి అనేవాళ్ళు నాకు కావాలి అవును ఆ రోజు చెప్పారు అని స్పష్టంగా చెప్పేశాడు. ఇప్పుడు దాకా చాలా సలహాలు ఇచ్చారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు, కానీ వాస్తవ పరిస్థితి ఏంటో నాకు తెలుసు, అంత ఆలోచన లేనివాడిని కాదు నేను అని స్పష్టంగా వీళ్ళు పవన్ కళ్యాణ్ రాజకీయం తెలియదు అన్న భావనలో ఉన్న వాళ్ళకి ఒక సూటిగా తగిలేటట్టే మాట్లాడారు. అది జీర్ణించుకోలేక సభ అయిపోయిన గంటన్నరకే ఈయన ఒక లేఖ ఇచ్చేసారు ఆ సభలో, మీ సలహాలు చెత్త సలహాలు నేను విన్నాను, చెప్పారు. ఆ సభ అయిపోయిన గంటన్నరలోనే మీ కర్మ ఆ కర్మ ఈ కర్మ అని చెప్పి ఉడుకుమొత్తనంతోనో ఉక్రోషంతోనే ఈయన ఒక ఉత్తరం రాసి పెట్టేశాడు. ఆ తర్వాత జోగయ్య గారి కుమారుడు 2వ రోజే వైసీపీ కండువా కప్పేసుకున్నాడు. అంటే ఇప్పటిదాకా జోగయ్య గారు ఎవరి కోసం పనిచేసినట్టు అనుకోవాలి, కత్తి యుద్ధం చేస్తున్నాయని బిల్డప్ ఇచ్చి అంతే కదా, చివరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దూరాడు కదా. అంటే ఇప్పటిదాకా వీళ్ళ మనసులో ఉన్నదేంటి అంటే వీళ్ళు తన స్వకులస్తుల్ని, కాపుల్ని ఒక విధంగా
పక్కదారి పట్టించడానికి జరిగిన ప్రయత్నమేగానే అందరికీ అర్థమైపోతా ఉంది. అలాగే ముద్రగడ గారు మోసం 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 అంతే. వాళ్ళని పెద్ద ఆయన ఆ కులంలో పెద్ద రాజకీయ నాయకుడు, ఎన్నో సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా పనిచేశాడు, ఎంపీగా పనిచేశారు, రకరకాల మంత్రి పదవులు చేశారు. అలాంటి సీనియర్ పొలిటీషియన్ అయ్యి ఉండి ఆయన తన జాతి కోసం తన కులం కోసము కష్టపడేటప్పుడు కులాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చే సలహాలు ఇవ్వాలి. కానీ తన స్వలాభం కోసమో దీనికోసమో దీని వెనక అసలు ఆ రోగయ్య గారు అబ్బాయికి టికెట్ ఉందా లేదా ఇవ్వలేదన్న ఉద్దేశం కూడా ఏదో ఉంది అని కూడా ఒక ప్రచారం ఉంది. అది ఎంతవరకు వాస్తవం మనకైతే తెలియదు. కానీ అంటే జనసేన టికెట్ జనసేన నుంచి ఆయన ఎక్కడో పోటీ చేయాలనుకున్నాడు, అక్కడ కుదరదని చెప్పడం ఏదో జరిగింది, దానివల్ల కూడా ఈ విధంగా ప్రవర్తించారు అనేది ఒక ఆరోపణ అయితే ఉంది. మరి ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు. రెండు, ఇక ముద్రగడ గారి సంగతి మనకు తెలియంది ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఆయన నోరు మూతపడిపోద్ది. అవును. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం విచ్చలవిడిగా చెలరెక్కిపోద్ది. 14-19లో జరిగిన వాస్తవం కంటే జరగనివి ఎక్కువ ప్రచారం చేసి నష్టం జరగాల్చాడు. ఆ తునికి సంబంధించిన రైలు కాలబెట్టడం సంఘటనలో దాని వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారు అనేది స్పష్టమవుతుంది. అయినా కానీ వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడలేదు. కాపులకు రిజర్వేషన్లు కావాలని ఉద్యమం చేశాడు. కాపు రిజర్వేషన్లు అప్పటికి ఆనాటి ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపించింది. కేంద్రం నుంచి అప్రూవల్ రావాలి, సరే అది రాదు, కావాలని మోసం చేశాడు అన్నారు. అదే టైంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పై కులస్తులకు ఇచ్చిన రిజర్వేషన్లో నుంచి ఒక 5% రిజర్వేషన్ కాపులకి ఇచ్చారు. కాపులకు ఇవ్వడం వల్ల చంద్రబాబు నాయుడు బీసీలకి దూరం అయ్యాడు, రాజకీయంగా నష్టం జరిగింది. అయినా కానీ తను ఇచ్చిన మాట కోసం ఆ ఒక్క మాటని ఈయన జోగయ్య కానీ లేకపోతే ముద్రగడ గారు కానీ ఏనాడు కూడా పొగిడిన పాపం లేదు, లేదా మాకు సంతోషం అంటే అని చెప్పి కృతజ్ఞతలు చెప్పింది చేయలేదు. సరే వాళ్ళ కృతజ్ఞతలు చెప్పకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఏనాడు పట్టించుకునే మనిషి కాదు కాబట్టి నడిచిపోయింది. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్ కూడా ఇవ్వను అని చెప్పి మొహమాట లేకుండా తీసేసిన తర్వాత అయినా కానీ ఈ ముఖ్యమంత్రి మీద విమర్శించడానికి ముద్రగడ ఏం కారణం చెప్తాడు రేపు వైసీపీలో చేరి? ఇప్పుడు ముద్రగడ కానివ్వండి, జోగయ్య కానివ్వండి, మరి ఇప్పుడు 2.5 సంవత్సరాలు ముద్రగడకి మంత్రి పదవి ఇస్తారా, లేదా జోగయ్య కుమారుడికి ముఖ్యమంత్రి పదవి ఇస్తాడా జగన్మోహన్ రెడ్డి? మరి ఇక్కడ అడిగారు కదా, జనసేనలో ఇట్లా ఇవ్వాలి అట్లా ఇవ్వాలి అని అడిగారు కదా. మరి ఈ అగ్రిమెంట్ ఏమన్నా ఉందా ఇద్దరి మధ్య? ఉంటే అది చెప్పాలి, దాని సమాధానం చెప్పాలి. ముద్రగడ గారు చెప్పాల్సింది అది. ఇప్పుడు 5% రిజర్వేషన్ ఉందా లేదా, ఈయన ఏమైనా మేనిఫెస్టోలో పెట్టించగలరా? చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, టీడీపీ జనసేన మేనిఫెస్టోలో 5% ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నారు కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం మళ్ళా మేము అధికారంలోకి వస్తే అని. మరి వీళ్ళు మొత్తం రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు, కనీసం కాపు ప్రజానీకాన్ని కానీ వీళ్ళు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. వీళ్ళు సమాధానం చెప్పి రాజకీయ బరిలో నిలబడి పోటీ చేసి గెలిస్తే వాళ్ళ మాటలకు విశ్వసనీయత ఉన్నట్టే. కానీ ఇప్పుడు దాకా జరిగిన చరిత్ర అంతా గమనిస్తే వీళ్ళ మాటలకి అంత విశ్వసనీయంగా అనిపించవు ఎవరికి కూడా. మరి రేపొద్దున ఎన్నికల్లో ఏం జరగబోతుందనేది చూడాలి. కానీ ఒక్కొక్కళ్ళ అసలు ముసుగులు వాళ్ళ వెనకున్న ఎజెండాలు మాత్రం ఈ ఎన్నికల్లో బట్టబయలైపోయినాయి. ఇక భవిష్యత్తులో వీళ్ళ నాయకులుగా కాపు ప్రజానీకం అంగీకరిస్తుందని నేను అనుకోవట్లేదు. Like, share and subscribe to Rajaniti channel.